హాయ్! వెల్కమ్ బ్యాక్ టు జోహన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ ఫ్యామిలీ వ్లాగ్ చూసారు కదా! ఒకేలా చూడకపోతే వెళ్ళి ఫ్యామిలీ వ్లాగ్ చూసేయండి. ఇదైతే ఆ రోజు ఈవినింగ్ మేము ఎగ్జిబిషన్‌కి వచ్చాము. సో, ఫుల్‌గా ఎంజాయ్ చేశామండి. ఎండింగ్ వరకు చూడండి. అండ్ గుర్తుంది కదా! సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అబ్బాయి అయితే ఎంట్రన్స్‌లో మంచి డాన్స్ ఏసాడు. చూసేయండి. ఎగ్జిబిషన్కి వచ్చామండి ఇక్కడ తునిలో. సో పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్గా ఆడుకుంటున్నారు. మేము కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్నాము. వ్లాగ్ చూస్తుండండి, మంచి మంచి వ్లాగ్ అనమాట, ఫ్యామిలీ వ్లాగ్. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు మీరైతే. సో వ్లాగ్ చూస్తుండండి. నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తానండి, ఎందుకంటే చాలా సౌండ్ ఉంది కదా. ఇంకా ఎగ్జిబిషన్లో అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. ముందులో చూసారు కదా. సో ఎగ్జిబిషన్లో చాలా వెరైటీస్ ఆఫ్ క్లిప్స్, గాజులు, హెయిర్ బ్యాండ్స్ అలా పెట్టారు. సో మేమైతే కొన్ని షాపింగ్ చేసాము. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, పాపకి గాజులు, చిన్న చిన్నవి తీసుకున్నాం అనమాట. అండ్ అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కూడా పెడతారు కదా ఎగ్జిబిషన్లో. అవి కూడా ఒక 2-3 గేమ్స్ అయితే ఆడామన్నమాట. బట్ ఏమీ రాలేదండి, డబ్బులు అయితే పోయినాయి అంతే. ఇంకా మిగతావి పిల్లలైతే బాల్ గేమ్ చూసారు కదా ముందులో, బాల్ గేమ్, ఇంకా జంపింగ్, అదైతే పిల్లలు ఆడారనమాట. సో ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూస్తూ మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కూడా పెట్టారనమాట స్నాక్స్గా. అన్నీ ట్రై చేయలేదు. నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. సో నేను పానీపూరి ట్రై చేశాను, కానీ అంత ఏం బాగలేదు. పానీపూరి అంటే హైదరాబాద్ అంటే పానీపూరి అంతే. ఇంకా ఆ టేస్ట్ ఎక్కడ దొరకదండి రియల్గా. ఇంకా నేనైతే పానీపూరి తిన్నాను, మిగతా వాళ్ళందరూ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసేస్తున్నారు. సో అలా కొంచెంసేపు అయితే అలా రిలాక్స్ అయిపోయారన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామంటే పిల్లలేమో రామన్నారండి. లేదు రాము, మళ్ళీ అది ఎక్కుతాం అని మా బాబు అయితే ఫుల్గా తిప్పినాడు అనమాట మమ్మల్ని. కానీ లాస్ట్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. చాలా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసాము. చాలా మా అత్తమ్మ మామయ్య రమ్మంటే మేము రామన్నారు, కానీ వాళ్ళు కూడా వచ్చి ఉంటే చాలా హ్యాపీగా
స్పెండ్ చేసేవాళ్ళు టైము. సో ఇంకా ఇదైతే బయటకు వచ్చేసామండి. అయిపోయింది, టైం కూడా అయిపోతుంది, ఆటోస్ దొరికిపోతే మళ్ళీ బాధ కదండి. సో అందుకని చెప్పేసి త్వరగానే బయటకు వచ్చేసాము. రాగానే ఆటో అయితే మాకు దొరికింది. ఇదేనండి మా ఎగ్జిబిషన్ లాగ్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఓకేనా. అండ్ ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుదాం. బాయ్.